ఈ ఏడాది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే ముందుకొచ్చారో ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో రూ. 25 ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి. ఇది తాజా నివేదిక చెప్తున్నటువంటి సత్యం. బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ నిలిచింది దేశంలో ఆంధ్రప్రదేశ్. 25.3% వాటా దక్కించుకుంది పెట్టుబడుల్లో. మనకి ఇక్కడ మీటింగులు కూడా జరిగాయి కదా, దాని ఇంపాక్ట్ అనమాట. అలాగే దీని పేరు వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు ఇచ్చిన నివేదిక. రెండో స్థానంలో 13.1%తో ఒరిస్సా ఉంటే, మూడో స్థానంలో 12.8%తో మహారాష్ట్ర ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సాలు దాటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది. తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1% పెట్టుబడులతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచినాయి. సంస్కరణలతో పెట్టుబడులు వస్తున్నాయి అన్నటువంటిది లోకేష్ చెప్తున్నారు. కాకపోతే పెట్టుబడులు అనౌన్స్ చేయడం వేరు, అది ఆచరణలో పెట్టడం వేరు. గతంలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అనౌన్స్ చేసి ఆ తర్వాత అందులో 80,000 కోట్లు ఎంతో వచ్చినాయి. జగన్ టైంలో 14 లక్షల కోట్లు అనౌన్స్ చేసి చివరికి 60,000 కోట్లు 70,000 కోట్లు వచ్చినట్టున్నాయి. కాబట్టి అది జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఇది సక్సెస్ఫుల్గా సాగగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.